అనుక్షణ ప్రజలపక్షం ఎన్ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సిటిఎం చెంచులక్ష్మి కాలనీలో నిర్వహించిన సివిల్ రైట్స్ కార్యక్రమంలో అధికారుల మధ్య వాగ్వాదం. చెంచులక్ష్మి కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు. చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరిన కౌన్సిలర్లు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మండల అధికారుల బృందం. మంగళవారం సిటిఎం జెడ్పీ హైస్కూల్లో పర్యటించిన ఎంపీపీ రెడ్డెమ్మ, సర్పంచ్ ఆనంద్ పార్థసారథి. మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ మనోజారెడ్డి అధ్యక్షతన జరిగింది. పట్టణ జనాభాకు అనుగుణంగా శానిటేషన్ వర్కర్లు అవసరమని, అజెండాలోని అంశాలపై ఆమోదం తెలపాలని వివరించారు. మదనపల్లి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని వీధి లైట్లు సక్రమంగా పనిచేయడం లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి ప్రశ్నించారు. అనంతరం కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి పట్టణం నడిబొడ్డున ఉన్న కోమటవాణి చెరువు చుట్టుపక్కల వివిధ వ్యర్థాలతో, ముళ్ల చెట్లతో నిండిపోవడంతో రోగాలను విజృంభించే అవకాశం ఉన్నందున వ్యర్థాలను, ముళ్ల పొదలను తొలగించాలని, అలాగే పట్టణంలోని అక్రమంగా బోర్లు వేసిన వారిని కట్టడి చేయాలని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అజెండాలోని 13 అంశాలను చర్చించిన కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడంతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నూర్ ఆజం, కోఆప్షన్ సభ్యులు అబ్రహాం, శారదారెడ్డి, కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఆర్ఓ పల్లవి, ఏఈలు, టీపీఓ, అన్ని శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. హెల్పర్ గా వస్తూ అతను క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఐటీఐ క్వాలిఫికేషన్ కాబట్టి అప్పుడు లైటింగ్ సూపర్వైజర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు మేడం. అంటే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే చట్టం ఉందా సార్ పెట్టుకోవాలని? ఐటీఐ పరంగా ఉంటుంది. ఎవరు పెట్టి చెప్పారు సార్? కౌన్సిల్ చెప్పారా? ప్రభుత్వానికి రాశారా? ఈ పోస్ట్ ఖాళీగా ఉంది, ఈ పోస్ట్ ఖాళీగా ఉంది, ప్రభుత్వానికి రాశారా? కౌన్సిల్ చెప్పారా? ఏ విధంగా పెట్టుకుంటారు? ఎమర్జెన్సీ అప్పుడున్న కమిటీ గారికి 2021 మార్చి 18 ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళా మేడంకి ఎవరు యా సెక్షన్ లో అకౌంటెంట్ ఎవరు, శానిటైజర్ ఎవరు, ఇంజనీర్ ఎవరు, లైటింగ్ సూపర్వైజర్ ఎవరు, ఏమన్నా మీకు చెప్పారు? మీకు లైటింగ్ సూపర్వైజర్ గా నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలు ఓవర్లుప్ చేసి మేము పెట్టామంతా మనకేమో చెప్పారు మేడం. అతను పని చేస్తున్నారా? అప్పుడు సర్టిఫికేట్ ఉందనేసి ఇచ్చేసామంటున్నారు. అతను ఏం చేస్తున్నారు? ఎవరు సార్ ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఓట్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు, మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకొని బెంగళూరులో, హైదరాబాద్ లో, చెన్నైలో వ్యాపారం చేసుకునేవి కాదు. ప్రజల పక్షంలో ఉండి, ప్రజల మధ్యలో ఉండి తిరిగేవాళ్ళం. తిరిగేటప్పుడు చెప్తారు, అన్న కాలం లేదు, రోడ్డు లేదు, కాదు లేదు, పెన్షన్ లేదు, రైతు లేదు, చట్టం లేదు, ఇవన్నీ చెప్తాంటారు. చెప్పిన వెంటనే డిపార్ట్మెంట్ ఫోన్ చేసి చేయించుకోవాలి. మేము ఈ విధంగా నిర్లక్ష్యంగా చేస్తే ప్రజల్లో ఎవరు సార్ చెడ్డపేరు? రోజు వస్తానే సార్ ఎన్ని ఏం పని చేస్తారు? బాలాజీ రావు కూడా ఎలక్ట్రీషియన్ పని చేస్తారు మేడం. అతను యాక్చువల్గా ఇతను వచ్చేసి లైటింగ్ సూపర్వైజర్ గా పెట్టారు. ఇతను చూసుకున్నారు. ఇతను కూడా నేను పని చేస్తాను. చేసే పొరపాటు వల్ల మీరు ప్రజలకు మేలు చేయాలని ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు మేలు చేయాలని ఉన్నారు, మరి పార్లమెంట్ సభ్యుడు బిజెపి గారు మేలు చేయాలన్నారు. అక్కడ కూర్చొని సీఎం గారికి గ్రౌండ్ లో ఉండే మన వరకు ప్రజలకు అందుబాటులో ప్రజలకు మేలు చేయాలంటేనే మార్పు పొందిన 2019లో 170, 150 ఇచ్చినది మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఈ పాలకులు వద్దు, స్వామ్యములు అని మనకి ఇచ్చినారు. ఈ విధంగా వేలు జీతాలు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ విధంగా పబ్లిక్ ఇదే ఆదివారమో లేదంటే నైట్ టైమో కాదు అధ్యక్ష. ఈ ప్లేస్ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ప్లేస్ అధ్యక్ష. ఒక్క 5 నిమిషాలు పనిచేయదు. ప్రజలు పడుతున్న ఇబ్బందిని ఎవరు చెప్పాలా? ఇబ్బంది
అని చెప్పుకుంటే పనిచేసే వాళ్ళు ఈ విధంగా ఉంటే కమిషన్ గారు తెల్లారు 6 ఫోన్ చేస్తే పరిగెత్తా వస్తాడు, రాత్రిలో 10 ఫోన్ చేస్తే పరిగెత్తా వస్తాడు. ఎందుకో బాధ్యతగా ఈ గారి దగ్గర ఏం చేస్తే ఆడపిల్లలు వాళ్ళు కూడా పరిగెత్తా వస్తాడు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో దాదాపు 800-900 ఫోన్లు ఉన్నాయి సార్. ఎల్ఈడి వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు చూస్తే ఆ బాక్స్ ఆపరేటర్ వచ్చి రామకుప్పం దగ్గర మరి సబ్స్టేషన్ లో పనిచేస్తాడు, అతను ఇది ఉండదు. మరి ఈ లైట్ సూపర్వైజర్ చేస్తే ఈ విధంగా పట్టపక్కనే అంటే ప్రజల్ని ఊపించుకునేదంట మనం ఉండేది. మనం కష్టపడి మన ఒంట్లో నిద్ర కూడా తక్కువ పెట్టుకొని మన పండ్లు పక్కన పెట్టుకొని మీకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు వ్యాపారం అయినా కూడా పక్కన పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తాను. వీళ్ళు చేస్తే ఈ నిర్లక్ష్యం వల్ల ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చేసుకునే మనమందరం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఓటేసిన వాళ్ళ ఓటు కలిగితే దీనికి ట్యాక్స్ చేసుకొని వేస్తామని, తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా లోన్ పెట్టుకోవడానికైనా ఎప్పుడైనా తాకట్టు పెట్టుకుని అమౌంట్ తీసుకోవడానికైనా ఒక రైట్ కల్పిస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ఇది సామాన్య ప్రజలకి చాలా అంటే ఒక వరం లాంటిది. మన ముఖ్యమంత్రి గారు ఒక వరం లాగా చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇబ్బంది పడవడం అంటే ఈ ఆప్షన్ నుంచి నేను ఇలా చేసుకోలేకపోయేవాడు అని లేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా మనము తెలిసిన వాళ్ళకి ఇలా చేసుకొని ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం చేయాలి మీకు మీ కుటుంబం ఏదైనా పొదుపు పెట్టుకోండి, అమౌంట్ లోన్ తీసుకొని చేయించుకోండి అని చెప్పి చేయించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. సమావేశం వైస్ చైర్పర్సన్స్ కి, కౌన్సిలర్లకి, కమిషనర్ గారికి, డిఈ గారికి, ఇంకా మా మున్సిపల్ సిబ్బందికి, ఆఫీసర్స్, కలెక్టర్ గారికి, విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా లాస్ట్ వీక్ మనకి వర్షాలు ఎక్కువ అయిపోయి వరదలు రావడం అనేది ఎక్కువ వచ్చి భగవాన్ తోట ప్రాంతాల్లో ఇక్కడ లోతట్టు ప్రాంతాలు కొంచెం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ముందుగానే మన అధికారులు వాళ్ళు తర్వాత కౌన్సిలర్లు ఉన్నత జాగ్రత్తగా అలర్ట్ చేసి వాళ్ళందరినీ జాగ్రత్త పరిచి వాళ్ళ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ముందు జాగ్రత్త చూసుకున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇంకొకటి మనకి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద మనకి భూభాగం కల్పిస్తున్నారని దీన్ని మనము ఎంతవరకు తీసుకొచ్చామంటే ఇప్పుడు మనకి మంచి ప్లేస్ ఇవ్వడం అనేది మనం ఫస్ట్గా మన కమిషనర్కి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన డిప్యూటీ స్టేట్ మన మెదపల్ని మంచి ప్లేస్ లో పెట్టాము, ఒక ప్లేస్ తీసుకోవడం 96% చేయడానికి మన కమిషనర్కి ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్ సార్కి మేడం వాళ్ళకి చెప్తాను, లాస్ట్ మీటింగ్ చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మీరంతా దాని మీద ఏదైనా ఏదైనా వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. అలాగే మదనపల్లి 2 years నుంచి మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గడిలకుంట ఏరియాలో కాలువలు లేవు. వర్షం వచ్చిందంటే కదా మొక్కల్లో నీళ్ళు తెచ్చిపోతాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు వచ్చినారు, అందరూ వచ్చినారు, కమిషనర్ సార్ కూడా వచ్చినారు, అందరూ చెప్తున్నారు. నేను ఒక కనీసం ఒక కాలువ కూడా మనం దాన్ని నిర్మించలేకపోతున్నాము. ఒక చిన్న కాలువ కూడా ఇప్పటికి కౌన్సిల్ ఏర్పడి ఒక సంవత్సరం వెళ్ళాలి, కానీ మా వార్తలు అయితే ఇంతవరకు కాలువ కానీ ఏ వరకు కూడా జరగలేదు. ఎప్పుడన్నా అంటే ఇంజనీర్లు అయితే ఇప్పుడైపోతుంది ఇంకొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అయితే కాలువలు కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఆ కాలువల గురించి కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని దాన్ని ఏదైనా చేయాలని మేము అందరూ కోరుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే మదనపల్లిలో ఎక్కడ చూసినా వరదలు నీళ్లు ఎక్కువైపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఈ టైంలో కూడా ఒక బోర్ వేసుకోవాలంటే కనీసం బోర్ వేసుకోవాలంటే కూడా ఎందుకు అర్థం చేస్తారంటే నాకు అర్థం కాలేదు. ప్రజల్లో బోర్ వేసుకొని ఒక ప్లాంట్ వచ్చేను అప్రూవల్ కానీ దీనికి అందరికీ 4-5 లక్షలు ఖర్చు వస్తారు. 4-5 లక్షలు డబ్బులు పెడతారు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనింటారు, అప్రూవల్ చేసుకుంటారు, అన్ని జరుగుతారు. వాళ్ళు నీళ్లు కట్టుకోవాలంటే నీళ్ళు ఆడించి రావాలి. నీళ్లు కట్టుకోవాలంటే మనం కూడా ఏమో బోర్ వేయకూడదు చెప్పినారు. గౌతమ్ చెరువు ఆ ఏరియా అంతా చాలా గలీజ్ ఉంటాయి, చెట్లు పెరిగినాయి. ఆ ఏరియాలో పాములు, పందులు అన్ని నివాసాలు ఎక్కువకుంటున్నాయి. దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి లాస్ట్ మీటింగ్ లో నేను చెప్పాను. దాని వరకు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఒక్కసారి మన మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కానీ వచ్చి చూస్తారంటే ఆ ఏరియాలో మనుషులు అనే వాళ్ళు కూడా ఉండారట. చాలా అధ్వానంగా ఉంది. ఇప్పటికి ఒక జేసీబీ కానీ ఏదైనా పెట్టేసి చెట్లుగా కనిపించల్లా
లేకపోతే ఆ ఏరియాని మనం ఆక్రమణ ఈ మున్సిపాలిటీ ఏమంటారంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదే చెప్తున్నారు ఆ ఏరియాలో. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు, మన మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. ఆడ మొత్తం బిల్డింగ్ బేస్ కాదు, మదనపల్లిలో ఉండే ప్రతి బేస్ అంతా కోళ్ళ బేస్ కానీ ప్రతి ఒక్కటి ఆ ఏరియాలో వస్తుంది. ఒక మదనపల్లి నడిబొడ్డు ఉండే ఏరియాలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంట. ఏ వ్యాధి అయినా వచ్చే అవకాశం ఉంది. దయచేసి చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కూడా ఒకసారి చూపిస్తున్నారు, నేను వచ్చి చూస్తున్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. అందరూ ఒకసారి విజిట్ చేసి దానికి ఏం చేస్తే బాగుంటుంది. మీరు ఏదైనా ఆ జాగాన్ని తీసి పబ్లిక్ ఇచ్చినా కూడా వాళ్ళే రోడ్లు వేస్తారు, ఒక పార్క్ గా తయారు చేస్తారు. ఏదైనా మన అందరికీ కనిపించే పని చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ విషయము. మీరు అందరూ దానిపైన గౌరవం చేసుకోండి. ఇప్పటికైనా కానీ గజ్జలకుంట కాదు నుంచి మన కోవిల్ తిరుగు వరకు సిడిఎం చెంచులక్ష్మి కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సివిల్ రైట్స్ కార్యక్రమంలో అధికారుల మధ్య వాగ్వాదం. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నెల ఎస్టీ ఎస్సీ కాలనీల్లో నిర్వహించే మానవ హక్కుల సమావేశం మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం సిడిఎం గ్రామం చెంచులక్ష్మి కాలనీలో నిర్వహించారు. ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ లీలామాధవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ఐసీడీఎస్ సిడిపిఓ సుజాత, తాలూకా ఎస్ఐ సోమశేఖర్ మరియు ఇతర మండల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చెంచులక్ష్మి కాలనీ ప్రజల సమస్యల మీద జరిగిన సమావేశంలో మండల తహసీల్దార్ శ్రీనివాసులు, మండల పంచాయతీరాజ్ ఏఈ రమణల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గిరిజనుడైన నాపై నోరు పారేసుకున్న తహసీల్దార్ మీద ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని పంచాయతీరాజ్ ఏఈ రమణ గట్టిగా కేకలు వేశారు. మండల అధికారులు సర్ది చెప్పడంతో ఏఈ రమణ శాంతించారు. అనంతరం చెంచులక్ష్మి కాలనీలోని ప్రజల సమస్యలను మండల అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగుచంద్ర, సర్పంచ్ ఆనంద్ పార్థసారథి, దళిత సంఘం నాయకులు యమల సుదర్శనం, కృష్ణప్ప, దివాకర్, సిపిఐ సాంబశివ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ డిపార్ట్మెంట్ స్కీమ్ గురించి మాట్లాడమంటే మీరు నా అరేంజ్మెంట్స్ నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. మీరు మాట్లాడుతున్నారు, నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ క్యాస్ట్ మీరు మాట్లాడుతున్నారు. నేను కాదని చెప్పి ఉంటాయి. నేను చెప్తాను, మీరు పెట్టారు కదా, మెసేజ్ పెట్టారు కదా, నేను మండల లెవెల్ ఆఫీసర్ ఒక ఎస్టీ కమ్యూనిటీ ట్రైబల్. మీరు ఎట్లాంటి మాట్లాడితే నాకు రైట్ మాట్లాడదు. నేనేం చెప్తాను, తప్పేమన్నా మాట్లాడిన అడగండి. నెక్స్ట్ పాత్ర తప్పు కాదు. స్కీమ్లన్నీ చేతులు ప్రసంగం తర్వాత ఈ కాలనీ ఈ పంచాయతీలో ఆ కాలనీ వాసులు మీరు చెప్తే మేము నోట్ చేసుకొని మండల స్థాయిలో మేము పరిష్కరించగలిగింది పరిష్కరిస్తాం. సో జస్టిస్ పుణ్య కమిషన్ నివేదికలో భాగంగా ప్రతి నెల కూడా మండల స్థాయిలో ఒక గ్రామంలో ఈ కమిషన్ లో ఉండే నివేదికలో ఉండే అంశాల గురించి ప్రజలకు తెలియజేయడము, అన్ని వర్గాల ప్రజలు ఆ చట్టాల గురించి అవగాహన కల్పించడము, తద్వారా కుల వివక్షని నిర్మూలించుకుంటూ రావాలి. ఇది ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ రోజుకి మనము ఈ డిజిటల్ యుగంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఇంకా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవి జరగకుండా ఉండాలని మేము ప్రజలందరికీ కూడా ప్రతి సమావేశంలో విజ్ఞప్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కులవృక్షల గ్రామాల్లో ఉన్నాయంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసేదానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు.
సో అటువంటివి ఏమైనా ఉన్నాయన్నా మనకి ఈ సమావేశంలో తెలియజేసినట్లయితే మేము గ్రామంలో పీస్ కమిటీ, శాంతి కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా అట్లాంటి వివక్ష ఉంటే కూడా రూపుమాపేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అట్లా కూడా వినకపోతే ఖచ్చితంగా ఈ చట్టంలోని నిబంధనల మేరకు కేసులు ఫైల్ చేసి అటువంటి వాటికి పాల్పడిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని ఉద్దేశం వాళ్ళు శిక్షలు పడాలనేది కాదు, ఆ వివక్ష అంతమొందించాలనేదే మా ఉద్దేశం. దీనిలో ఎంత కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలియజేయడం కూడా మా ఉద్దేశం. అదేవిధంగా ఎస్సీ చెందిన ప్రజలు కూడా ఈరోజు ప్రభుత్వం మీకు అందిస్తున్న ప్రత్యేకమైన స్కీములన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావాలని, పిల్లలని బాగా చదివించుకుంటూ వారి ద్వారా భవిష్యత్తులో మీ కుటుంబాలు బాగుపడాలని, ఒక కుటుంబం బాగుపడితే ఆ వీధిలో మిగతా కుటుంబాలు కూడా వారిని చూసి ఇంకా ముందుకు రావాలని, తద్వారా మేము ఇక్కడ ఆ స్కీమ్ లో ఉండే వాటిని అన్ని కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. మనము ఇప్పుడు ఉండే ఈ కుల ఎక్కువ ఉందనే ఉద్దేశంతో దీన్ని తగ్గించాలి. ఎక్కడే కానీ కుల వ్యవస్థ ఉండకూడదు, పౌరులందరికీ సమానంగా హక్కులు ఉన్నాయని తెలియపరచడం కోసము, మనము రాజ్యాంగం గురించి మీకు తెలియపడడం కోసము, మనము ప్రభుత్వాలు చేసే స్కీములు మీకు ఏమేమి ఉన్నాయని తెలియపరచడం కోసం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మా పోలీస్ వ్యవస్థకు సంబంధించి మీకు ఏమైనా సహాయ సహకారం అందాలంటే అందుకోసం మీకు కొన్ని విషయాలు చెప్పడం కోసం ఇక్కడ వచ్చింది. అంటే మీ కుల వ్యవస్థకు సంబంధించి ఇంతకుముందు పాతకాలంలో అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు మనం ఏదైనా పాతకాలంలో చూసింటారు, ఇప్పుడైతే ఎక్కడ ఉండవని అనుకుంటున్నాను. అంటే సపరేట్గా ఏదైనా బావి దగ్గర పోవాలంటే నీళ్లు తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, లేదు హోటల్లో టీ తాగాలంటే సపరేట్ గ్లాసులు పెట్టేవాళ్ళు. ఈ విధంగా చాలా ఉండేటివి. ప్రస్తుతానికైతే అవి లేవని అనుకుంటున్నా. ఏమన్నా ఉన్నాయా? కాబట్టి అందరికీ అదే సమానంగా ఈ విధంగా సమానమైన పౌరులకందరికీ ఒకటే హక్కు ఉంది అని చెప్పడం కోసం ఇలాంటి సమావేశాలు అనేది చాలా వరకు నిర్వహిస్తున్నారు. అలాంటి కుల వ్యవస్థ ఏదైనా మీ గ్రామంలో ఇంకా ఇప్పటికీ ఉంది అంటే మా దృష్టికి కానీ తీసుకొచ్చేస్తే, లేదా ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము త్వరగా పరిష్కరిస్తాము. అలాగే మీకు సంబంధించి ఏదైనా అంటే మీకు సంబంధించిన ఆస్తి పరంగా ఏదైనా కానీ, మీకు ఏదైనా ఎవరైనా అగ్రకులస్తులు కానీ ఏదైనా కానీ మీ భూములు మీకు అన్యాయంగా అంటే మీకు చెందిన భూములు, మీ హ్యాండ్ ఓవర్లో ఉండే భూములు అన్యాయంగా ఎవరన్నా లాక్కుండేటివి అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దాని పరంగా కూడా మేము చర్య తీసుకుంటామని చెప్తున్నాము. అలాగే మనకు సంబంధించిన ఎవరన్నా ఇప్పుడు మీకు ఎన్నో విషయాలు చెప్తున్నాం. ఈ పొద్దు రేపు దిశ యాక్ట్ అని చాలా వరకు డైల్ అండ్ డెడ్ అని ఇలాంటివి వచ్చినాయి. మరియు ఈ గ్రామ లెవెల్లో సచివాలయం లెవెల్లో మీకు తెలుసలేదో ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ని ఒక మహిళనే నిర్మించడం జరిగింది. అంటే మీ గ్రామంలో ఏమైనా సమస్యలు అంటే లేడీస్ విషయంగా కానీ ఇంకోటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అమ్మాయికి చెప్పుకుంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ రాకపోవడానికి మీకు ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మండల అధికారుల బృందం సిటిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంగళవారం ఎంపీపీ రెడ్డమ్మతో కలిసి ఎండీఓ లీలామాధవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, వెలుగుచంద్ర సర్పంచ్ ఆనంద్, పార్థసారథులు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వంటకాలను రుచి చూసి పిల్లలతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు. ఈరోజు మెను ఓకే
పిల్లలు పెట్టుకొని మీరు తినేస్తున్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుకు సహకరించండి. డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి పిలుపు. గర్భస్థ పిండం లింగ నిర్ధారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు జరపడానికి జిల్లా స్థాయి సలహా సంఘం, రిజిస్టర్ ఆసుపత్రుల స్కాన్ సెంటర్స్ వారికి జిల్లా స్థాయి సమావేశం మంగళవారం తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ జిల్లాలో సమర్థవంతంగా అమలు జరపాలని, డివిజన్ పరిధిలోని స్కాన్ సెంటర్లపై గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. లింగ నిర్ధారణకు ఎవరైనా పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి బాబు, నెహ్రూ రెడ్డి, మహమ్మద్ రఫీ, రాజేశ్వరి పాల్గొన్నారు. top level administrators from the police department నుంచి DSP గారు, లీగల్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ కూడా మనకు IMA తర్వాత APCDA డాక్టర్ చంద్రశేఖర్ రావు, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్, మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్, అదేవిధంగా DCSS గారు, సిపాయి సుబ్రహ్మణ్య సారు, శ్రీహరి గారు, వెంకటేష్ సారు అందరూ కూడా PCM కేంద్రీయంలో మా గవర్నమెంట్ తరఫున మేము ఏదైతే చెప్పామో తప్ప లేటెస్ట్గా ఏం చేయాలో ఆ ఫార్మేట్ గురించి చెప్పాము. ఇంపార్టెంట్ ఇష్యూ ఫార్మేట్. తర్వాత విశ్వనాథ్ మేడము ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మన హాస్పిటల్ బాధ్యత చేయడం కాదు, అదర్ యాంగిల్లో కూడా ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా మా మేఘాలు కంప్లీట్ చేసినప్పుడు ఈ ఏవైతే నోట్ చేస్తున్నామో ఇంకా సమావేశం చెప్పిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా స్టేట్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా లో లెవెల్ కాకుండా కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మ్యాక్సిమం ఉంటాయి. ఖచ్చితంగా మొదలైన కోరిక స్టడీస్ జరగగా కాబట్టి ఇంకా ఈ సర్వీసెస్ కూడా తీసుకొని మాకున్నటువంటి 3,250 అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని గంటల కొద్దీ నిరీక్షించిన వికలాంగుడు. అధికారులు పట్టించుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన వికలాంగులు మల్లికార్జున మంగళవారం సిటిఎం గ్రామం చెంచులక్ష్మి కాలనీలో నిర్వహించిన మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమానికి మండల అధికారులు బృందం వస్తున్నారని తెలుసుకున్న సిటిఎంకు చెందిన వికలాంగుడు మల్లికార్జున ముందుగానే చెంచులక్ష్మి కాలనీ వద్దకు చేరుకున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు సమావేశం జరుగుతున్న సమయంలో అర్జీలు స్వీకరించకపోవడంతో నిరీక్షించిన వికలాంగుడు మల్లికార్జున కార్యక్రమం అయిపోగానే నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లాడు. తాను 15 సంవత్సరాలుగా 3 చక్రాల సైకిల్ తొక్కుతున్నానని అధికారులు స్పందించి బ్యాటరీ వాహనం ఇప్పిస్తారనే ఆశతో
వినతి పత్రం సమర్పించడానికి వచ్చినట్లు మీడియాకు తెలిపారు. నా పేరు మల్లికార్జున సిటీము. కొన్ని సంవత్సరం నుంచి ప్రైస్ హైక్ మీద పోతున్నాను. దాన్ని తొక్కలేకుండా ఉంటాను. ఎలక్ట్రానిక్ బండి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరిని అడుగుతారు? అధికారులు, ఎండిఓ. పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంవత్సరాలుగా పరిష్కారం కాని చెంచులక్ష్మి కాలనీ వాసుల కష్టాలు. సిటిఎన్ గ్రామ శివారులో ఉన్న చెంచులక్ష్మి కాలనీలో 30 యానాదుల కుటుంబాల వారు సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. పాలకులు అధికారులు తమ కాలనీలకు వచ్చిపోతున్నారే కానీ మా సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. 30 ఇళ్లు ఉన్న కాలనీకి రోడ్ల సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీ వాసులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చెంచులక్ష్మి కాలనీలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మండల అధికారులను, ప్రజాప్రతినిధులకు కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని వినతులు సమర్పించారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి మా కాలనీ వాసుల కష్టాలను తీర్చి బతుకులు బాగుపడేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాపులమ్మ, కుమారి, శ్రీనివాసులు, వెంకటరమణ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. భూముల్లో గుట్టలు లేవు, ఏం లేవు. ఇట్లా ప్రాబ్లమే. అడవి కలవాలా, తెచ్చుకోవాలా, తినాలా. మీ కాలనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మా కాలనీలో ఏమున్నా సమైతే లేని వాళ్ళకి కొన్ని ఇండ్లు పట్టాలి ఇవ్వాలా. ఇట్లా కొత్తగా ఇప్పుడు రెడీ చేసుకున్నారు, రాళ్ళు దొబ్బుకొని దాంట్లోకి లేవు. రోడ్డు, కాలువ. అడవిని నమ్ముకొని బతికేటోళ్ళం సార్ మేము. అది అడవి నమ్ముకొని బతుకుతాం కాబట్టి మేము ఈతాకు కోసుకుంటాము, కూటికాయలు కోసుకొస్తాము, మాడిగడ్డలు కోసుకొస్తాము. ఆవిడతో బతుకుతాం సార్ మేము. రాత్రి వేసుకోమన్నారు, అక్కడ పట్టుకున్నారంట. దాన్ని బట్టి మేము అందరినీ అడుక్కుంటున్నాం సార్ మేము. దాదీను ఇప్పుడు మా కాలనీ గురించి కొంచెం ప్రాబ్లము. సీసీ రోడ్డు వేయమంటే వేయలేదు, కాలువలు వేసేయమంటే వేసేయలేదు. నీళ్ళు తాగే నీళ్ళు లేవు మాకు, ఉప్పు నీళ్ళు ఏమి లేదు, వాడుకునేకుండా మేము కొనకొచ్చుకొని తాగుతున్నాం నీళ్ళు కూడా. అదంతా క్లీన్గా చేయించుకోవాలంటే మా స్వామత లేదు. ఈ ఇండ్లు లేని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. పొలాలు ఎవరికి లేవు, ఏం లేవు. అడవికి పోయి బతికెళ్దాం మేము. అంతా అడవి సంపాదన. అడవి వాళ్ళ ఎవరన్నా రైతులు ఎవరన్నా కూలి పిలిస్తే అది ఎప్పుడో ఒకసారి పోతాము, వస్తాం సార్. అంతే. అడవిని నమ్ముకొనే బతుకుతున్నాం సార్ మేము. నిమ్మనపల్లి మండలంలోని 9 మంది రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలను పంపిణీ చేసిన ఎంపీపీ నరసింహులు. మండలంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా నిమ్మనపల్లి, సామకోటవారిపల్లి, కొండయ్యగారిపల్లి బండ్లపై వెంగంవారిపల్లికి చెందిన 9 మంది పాడి రైతులకు 3,14,000 రూపాయలు విలువైన గడ్డి కత్తిరించే యంత్రాలను మండల పశువైద్య శాఖ అధికారి సురేష్, మండల ప్రజాప్రతినిధుల సింగిల్ విండో అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రమణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు హేమంత్ కుమార్, శ్రీనివాసులు, శ్రీరాములు, పాడి రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనము గ్రామ సచివాలయంలో ఏర్పాటైనటువంటి రైతు భరోసా కేంద్రం ద్వారా మనకు మండలంలో మొత్తము 9 జాబ్ కార్డులు రావడం జరిగింది. వాటిని ఈరోజు మనం రైతులకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ గడ్డి కత్తిరించే యంత్రాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ గడ్డి ఏదైతే ఉందో పశువులు ఆకులు మాత్రమే కాండం వదిలేస్తాయి. కానీ మనం ఈ గడ్డిని కత్తిరించడం వల్ల ఏమవుతుందంటే కాండము కూడా పూర్తిగా సద్వినియోగం తీసుకురావడం జరుగుతుంది. తద్వారా
మొత్తం మొక్క యొక్క పూర్తి భాగాన్ని పశువుకి మనం అందించడం జరుగుతుంది. దానివల్ల పోషకాహారాలు కూడా లభ్యత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పాల దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకు ఈ రోజు మనము 9 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క చాప్టర్లు మాత్రమే కాదు, మనకు ప్రతి రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కావాల్సిన అన్ని మినరల్ మిషన్లు కావచ్చు, ఫీడ్ కావచ్చు, అంటే పశువుల దానా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా లివర్ టానిక్లు కానీ, మేత మేసేదానికి మందులు కానీ ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ కింద ఈరోజు ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ మిల్కింగ్ మిషన్స్ కూడా ప్రభుత్వము సబ్సిడీ ద్వారా రైతు భరోసా కేంద్రాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమాచారం కావాలనే కూడా స్థానిక ఆర్బీకేలో ఉన్నటువంటి మా పశువైద్య సిబ్బందిని సంప్రదించగలని విన్నవిస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల్లో మనకి గడ్డి కత్తిరించే యంత్రంలో మన గ్రామానికి మన మండలానికి టోటల్గా 9 వచ్చినాయి. దానికి ఒక్కో దానికి చొప్పున 34,000 రూపాయలు వచ్చింది. అందులో సబ్సిడీ 14,000 వరకు సబ్సిడీ వస్తుంది. మిగతా మొత్తము మన రైతులు భరించుకోవాలా. దాంట్లో దాన్ని సద్వినియోగం చేసుకుని టోటల్గా ఇంత మొత్తాన్ని మనకి ప్రభుత్వం అందిస్తుంది. ఇదంతా మనము కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని ఇదంతా ఈ కరెక్ట్గా ఈ మిషన్ ఇచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. పశు వైద్యశాలలో మన మండలానికి సంబంధించిన 9 మంది రైతులకు ఈ పశుగ్రాసం కట్ చేసుకునే మిషనరీ తెప్పించి రైతులకు అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని మన వెటర్నరీ డాక్టరు, అదేవిధంగా రైతులు, ఇక్కడ విచ్చేసిన మన ఎంపీపీ గారికి, అదేవిధంగా మన ఆర్ఐ రమణారెడ్డి గారికి, పాత్రికేయులకు, అదేవిధంగా హేమంత్ గారికి, అందరికీ కూడా నా నమస్కారములు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్బీకే అనే సచివాలయాలు పెట్టి, ఆ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలన్నీ ప్రతి గ్రామంలోనూ ఒక కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఆ రైతు భరోసా కేంద్రంలో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తూ ఎక్కడ ఏ పంటలు వేయాలా, పాడి పరిశ్రమ ఎట్లా అభివృద్ధి చెందాలా, అదేవిధంగా పంటలతో సహా పాడి పరిశ్రమను కూడా ముందుకు తీసుకోవాలని ఎన్నో సౌకర్యాలను రైతులకు అందజేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా మనకు ఇదివరకే అమూల్ అని ఒక పాల కేంద్రాన్ని కూడా బయట రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి దాన్ని మనం ఇక్కడికి తెప్పించుకునేసి ఈ మనకు నష్టాలు చేస్తున్న చాలా పరిశ్రమలను భారద్రోయాలని అమూల్ అనే సంస్థతో టైప్ చేసుకోవడం మన గవర్నమెంట్కు అభినందనీయం. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఒక పాల లీటర్ మీద 5 నుంచి 10 రూపాయలు నష్టం జరుగుతున్నది ఇదివరకున్న డైరీలతో. ఇప్పుడు ఈ అమూల్ అనే సంస్థతో మనకు రైతులకు మంచి జరుగుతుందని, అదేవిధంగా ఈ సంస్థను తీసుకొచ్చిన మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనం హృదయపూర్వకంగా నమస్కరించుకోవాలా. అదేవిధంగా ఈ రైతులు పాడి పరిశ్రమను ముందరకు తీసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, అంటే ఈ చాప్ కటర్స్ అయితేనే, ఫీడ్ అయితేనే, ఇంకా బహుశా మెడిసిన్స్ అయితేనే కావాల్సిన ఏ సౌకర్యం కూడా ప్రభుత్వం అందుబాటులో తీసుకొస్తూ ఇక్కడ మన రాష్ట్రంలో 100కి 90% మంది ఇప్పుడు పంటలు చేసి నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ పంటల్లో ఏమంటే ఒక్కోసారి వర్షాలు ఎక్కువ రావడం, దిగుమతి ఒక్కోసారి రాకపోవడం, పంటలు వచ్చినప్పుడు రేట్లు రాకపోవడం, ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రతిరోజు రైతు ఆధారపడే ఆదాయము కింద ఈ పాల వ్యవస్థను ముందరకు తీసుకోవాలని, అదేవిధంగా మన రైతులందరూ కూడా ఈ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ కూడా కృతజ్ఞతగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. అనుక్షణం ప్రజలపక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపు బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.